ఏం దురభిమాన దుర్యోధన, ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవము? ఎక్కడ నీ హంసతులికా తల్పము? వినిపింపవే సుప్రభాత గీతికలు. ఆక్రోశించినది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షిప్త హృదయుడవు నీవే అభాగ్యుడవు సుయోధన. నీకు మరణమే మేలు సుయోధన. మన బ్రతుకులు కళలు కావు, కళలను గుర్తించే రోజులు రావా? నాటకాల మీద ఏంటయ్యా నీ నాటకం? మంచి లైఫ్ పార్ట్నర్ని చూపించు, నీలా నాలో సగభాగం ఇచ్చేస్తా. తనలో సగభాగం ఇచ్చేవాడు కావాలి. నేను సర్ప్రైజ్ అయ్యేలా ఇంప్రెస్ చేయి. ఎన్ని రోజులైందిరా ఇలా చెప్పట్లకి నేను మూగపోయి. కళాకారులు కంటతడి పెట్టకూడదు, అయినా కళలను కాసులతో కొలవచ్చా? ఎన్నిసార్లు ఒక ప్రేమికుడిగా ఇంప్రెస్ చేసావు, కానీ ఒక మనిషిగా ఒక్కసారైనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించావురా? స్టేజ్ మీద విల్లన్గా ఎన్నిసార్లు పరుగు పోయినా పర్లేదు, కానీ ఆడపిల్ల తండ్రిగా మాత్రం ఆ ఇష్టాన్ని మనసులో ఉంచుకుని బయటకి ఇష్టాన్ని చెప్పాడు అనుకోలేదు. నీ జీవితం అనే ఈ నాటకంలో ఆ బ్రహ్మదేరా తప్పు. స్టేజ్ మీద నువ్వు నాకు ఎదురుగా లేకపోతే నాకెవరు రా తోడు? నాటకం చేసేటప్పుడు తల మీద కిరీటం పెట్టుకుంటూ గౌరవం వస్తుంది చూడు, అలాగే నీ మీద కూడా గౌరవం వచ్చిందిరా. మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం ఒక ఉత్సవంలా ఉంది.